హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే ఉగాది వచ్చేస్తుందని నేను ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలనుకున్నానండి. ఇంక ఈరోజైతే ఉదయాన్నే లేసేసాను. ఇంకా 5 వరకు హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే ఉగాది వచ్చేస్తుందని నేను ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలనుకున్నానండి. ఇంక ఈరోజైతే ఉదయాన్నే లేసేసాను. ఇంకా 5 వరకు లేసేసరికి చూడండి బయటంతా ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఈరోజైతే ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసేద్దాం, మళ్ళీ తర్వాత అంటే అవ్వదు కదా. ఇట్లా 2 డేస్ ముందే మనం పని చేసేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. మా ఇల్లు అయితే కొంచెం పెద్దదేనండి. ఇంక ఇది చేసేసరికి అయితే చాలా టైం తీసుకుంటుందని ఈరోజైతే ఇంక ఉదయాన్నే లేసాను. ఇంక ఈరోజు మొత్తం ఇలాగే అనుకున్నాను, క్లీన్ చేసేసుకుందాం, దాని తర్వాత ఇంకా దేవుడి మందిరాన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను. అందుకోసమే ఇంక ఇప్పుడైతే ఇట్లా అనమాట. ఇంక ఈరోజు నాకైతే ఒక హాఫ్ డే దీనికే సరిపోతుందండి. తర్వాత అంటే ఉగాది వచ్చేస్తుంది, మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది, తర్వాత ఉగాది రోజు పని ఉంటుంది కదా. ఇంకా అందుకోసమే ముందైతే ఇంక ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఉగాది అంటే కొత్త సంవత్సరం. ఇంకా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు సంవత్సరం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మాకు, మీకు, అందరికీ కూడా ఇప్పుడు వచ్చే ఉగాది చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. ఇంక ఇప్పుడైతే ఇట్లా చిన్న చిన్నగా పని అయితే అయిపోతుంది. ఒక పని తర్వాత ఒక పని మెల్లగా. మా అంట్ల స్టాండు, అంట్లు ఎన్ని ఉన్నా సరే స్టాండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. తెచ్చేటప్పుడు ఇంత పెద్దది తెచ్చారు. ఇంకా అయితే ఇల్లు శుభ్రం అయిపోయింది. ఇప్పుడు అంట్లు అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత స్నానం చేసేయాలండి. ఇంకా స్నానం చేసేసాను. ఇంక ఈ పని కూడా అయిపోయింది. ఇప్పుడు దేవుడి మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ముందైతే స్నానం చేసేయాలని. దేవుడి మందిరం అంటే చిన్న పని కాదండి, చాలా పెద్దగానే అనిపిస్తుంది. దానికైతే టైం ఎక్కువ తీసుకుంటుంది. దాంతోపాటు మనం కూడా మందిరంలో అయితే నైట్ అయితే లైట్ తీసేస్తామండి. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత లైట్ అయితే వేస్తాను, అయ్యవారు కూడా పడుకుంటారని చెప్పి. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంకా లైట్ వేసేసి ఇంకా చూడండి పువ్వులన్నీ కూడా వడిలిపోయినాయి. ఇంక ఇవన్నీ తీసేసి ఇంక ఇవి కూడా పటాలు అన్నీ తీసి క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు పెట్టుకుందాము. అప్పటికప్పుడు అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుందండి. ఇంకా ఏ పనైనా ఉండొచ్చు, ఇంకా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకని నేను ముందుగానే 2 డేస్ ముందే ఇట్లా గట్టిగా ప్రిపేర్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే చేసేయాలి, ఇల్లు క్లీన్ చేసేయాలి, మందిరం క్లీన్ చేసేసేయాలి. అప్పుడైతే తృప్తిగా ఉంటుంది. మనం ఇంకా ఆ రోజుకి ఎన్ని పనులున్నా ముందు కొంచెం పనులే ఉంటాయి. ఉగాది ముందంటే మనం కొత్త సంవత్సరం శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంక ఇట్లయితే ఇంకా ఈరోజే ఇట్లా అనుకున్నాను అనమాట. ఇంకా మొత్తం కూడా ఈరోజైతే క్లీన్ చేసేస్తాను. తర్వాత కొంచెం మార్కెట్కి వెళ్ళడం, కావాల్సినవి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా అయితే ఉగాది ముందు రోజు ఇంకా వేప పూత, మామిడికాయ, ఇంకా కొంచెం అయితే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా కొత్త చింతపండు, కొత్త బెల్లం ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఈరోజు మాత్రం ఉగాది కోసం ఇంకా లిస్ట్ అంతా రాసేసుకొని కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకోవాలి. ఇంకా ఇంట్లో ఎన్నున్నా కూడా అవైతే వాడము, అన్ని కొత్తగా తెచ్చుకునే మాత్రమే ఉగాది కోసం అయితే వాడుకుంటాము. ఇంకా నా మందిరంలో పట్టాలు తక్కువే అనుకుంటున్నాను కాబట్టి నాకైతే కొంచెం పర్వాలేదు చేయడానికి. కాకపోతే ఇంకా దీపారాజన సామాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా అవి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పటాలన్నీ తీసేసి మందిరాన్ని అయితే క్లీన్ చేసేసుకుంటాను. మందిరం అయితే మొన్ననే క్లీన్ చేశానండి. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉగాది వచ్చేస్తుందని మళ్ళీ ఒకసారి అయితే ఇలా అనమాట. ఇంకా ఏం చేసినా సరే ఉగాది కోసం అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కదా. ఆల్రెడీ మంత్ కూడా మనకి కుదిరినప్పుడైతే, నాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా ఇలా అనమాట. ఎవ్రీ మంత్ నెలకు ఒకసారి ఖచ్చితంగా దేవుడి పటాలు అయితే శుభ్రం చేసేస్తాను, బొట్లు పెట్టుకొని దీపారాధన చేసేసుకుంటాను. ఇంకా దేవుడి మందిరానికి అయితే సపరేట్గా క్లాతులు పెట్టుకుంటానండి. ఇవి మాత్రం ఎక్కడ వాడము, కొత్తవన్నమాట. ఇంక ఇప్పుడు ఇవి వాడేసి ఒకసారి 2 సార్లు మళ్ళీ జాడించి 2-3 సార్లు వాడుకున్నాక అప్పుడు తీసేస్తాను. ఇంక ఇక్కడైతే దేవుడి పటాలకు బొట్ల కోసం అయితే ఇంకా చాపేసుకుంటున్నాను. ఇంకా అక్కడంటే అవ్వదు కదా, నిలబడి చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే అన్నీ తెచ్చి మంచిగా పెట్టుకొని కూర్చొని మనం ప్రశాంతంగా క్లీన్ చేయాలి, బొట్లు పెట్టుకోవాలి. టైం అయితే తీసుకుంటుంది. ఇంకా నిమ్మలంగా ప్రశాంతంగా ఒక్కొక్క పని ఇలా అయితే జరిగిపోతుంది. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఇంకా అన్నీ కూడా పటాలన్నీ తుడిచేసుకోవాలి. కుంకుమ ఇంకెక్కడంటే అక్కడ అట్లా పడేయకుండా పెట్టకుండా ఇట్లా అనమాట చాపేసేసుకొని ఇంకా ఏదైనా సరే ఇక్కడ ఉంటుంది. ఇంకా దీనికోసం అయితే టిష్యూస్ అయితే వాడుతున్నాను. నేను ఎక్కువగా అయితే టిష్యూస్ వాడతాను దేవుడి దగ్గర ఏదైనా తుడవాలి చేయాలన్నా కూడా. క్లాత్లు అయితే తుడవడానికి దేవుడి మందిరానికి సపరేట్గా ఉంటాయి. వాటితో పాటు టిష్యూ కూడా పెట్టుకుంటాను, గబాలను అవసరం అయితే కొద్దిగా ఆయిల్ ఏదైనా పడ్డా తుడుచుకోవడానికి. ఇంక ఇప్పుడైతే పటాలు టిష్యూ పేపర్ వేసేసి బొట్టంతా కూడా, దేవుడి బొట్టంతా కూడా ఆ టిష్యూ పేపర్లో వేసేస్తున్నాను. ఆ తర్వాత అది తీసేసి తులసమ్మ దగ్గర అయితే వేసేస్తాను. లేదు అనుకుంటే ఇంకా పువ్వులన్నీ రోజు పెట్టినవి తీసేస్తాం కదా, అవన్నీ తీసుకెళ్ళి కూడా ఇంకా పారే కాలువలు అయితే వేస్తాము.
ఇంకా నెలకోసారి అనమాట పువ్వులన్నీ ఒక కవర్లో పెట్టి దాచిపెడతాను. ఇంకా ఆ తర్వాత అవి తీసుకెళ్ళి ఇంకా నదిలో కానీ మాకు దగ్గర అనమాట కృష్ణా నది, లేదంటే మాకు కాలువ ఉంది అక్కడైనా వేసేస్తాము. దేవుడి పటాలకు బొట్లు పెట్టడం 1 అవర్ అయితే పట్టిందండి. మీకు మాత్రం కొంచెమే చూపించేశాను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే పూజ చేసుకోవాలి. దీనికోసం అయితే ప్రసాదం చేద్దామని రెడీ చేస్తున్నాను. ప్రసాదంకి నెయ్యి వాడతానండి, ఆవు నెయ్యి. ఏం లేదండి, ఈరోజు గోధుమ రవ్వతో లడ్లు అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా అనమాట. ఇంకా అన్ని పనులు పెట్టుకున్నాం కదా, ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. గోధుమ రవ్వ, బెల్లం, ఆవు నెయ్యి ఈ 3 కలిపేసి లడ్లు అయితే చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి ప్రసాదం. అంతేకాదు చాలా ఈజీగా ఉంటుంది, చేసే ప్రాసెస్ కూడా ఈజీ అనమాట. ఇంకా ఈరోజు పనంతా కూడా బాగా జరిగిపోతుందండి, ప్రశాంతంగా ఉంది. వంట అయితే పెట్టుకోలేదు అసలు, వంట సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందైతే ఇంక ఈ పని అంతా చేసేసుకుందాం అనుకున్నాను. ఇంకెలాగూ పటాలు తుడిచి అన్నీ చేశాం కదా, ప్రసాదం చేసేసి ఇంకా అయ్యవారికి ప్రసాదం పెట్టేద్దాం, దీపారాజన చేసేసుకుందాం అనేసి ఇలా అయితే రెడీ అయ్యాను. ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు మొత్తం కూడా దేవుడికే అనుకున్నాను. ఈరోజు ఇలా అనమాట జరుగుతుంది. ఇంకా ప్రసాదం చాలా ఈజీ అండి. ఇంకా రవ్వ అయితే ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసేస్తున్నాను. ఎప్పుడు పని అప్పుడు, ఎక్కడ వస్తువు అక్కడ అన్నట్లు తెచ్చినట్లు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాను. నాకైతే ప్రసాదం రెడీ అయిపోతుంది. ఎక్కువగా ఇంట్లో పండ్లు ఉంటాయండి, పండ్లు పెడతాను. లేదనుకుంటే ఇలా అనమాట. శనివారం అయితే ఖచ్చితంగా ప్రసాదం చేస్తాను. ఈరోజు కూడా ఇంకా అన్ని పటాలు తుడిచానని ప్రసాదమే చేసేస్తున్నాను. ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మొత్తం కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది చల్లారాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చిమ్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక ఇది చల్లారాలండి, వేడిపోవాలి. ఒక 5 మినిట్స్ అయితే వేడంతా వెళ్ళిపోతుంది. దీన్ని కొంచెం గరిటతో ఇట్లా పొడి పొడిగా చేసుకున్నామంటే ఇది తొందరగా చల్లారిపోతుంది. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. లడ్లుగా ఉండలైతే చుట్టేశాను. ఇంక ఇప్పుడైతే పూజ కోసం పువ్వులు అయితే తెచ్చేసుకుందాము. పువ్వులు మన ఇంటి దగ్గరికే వస్తారండి. ఇంక ఇట్లా నేనైతే 2 డేస్కి ఒకసారి తీసుకుంటాను. ఇంకా అవే 2 డేస్ వాడుకుంటాను. ఇంకా ఈరోజు పువ్వులు వచ్చేసండి సెంటు గులాబీ పువ్వులు వచ్చినాయి. సెంటు గులాబీ పువ్వు అంటే చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. అందులో ఇవి మంచి స్మెల్ ఉంటాయి. ఇంకా పటాలకైతే పువ్వులు చాలా అందంగా ఉన్నాయండి. పువ్వులు పెట్టేశాను. ఇంకా ఇక్కడ నీళ్ళ చెంబు కూడా పెట్టేస్తున్నాను. ఇది బాగా అలవాటు నాకు, ఒక చిన్నదనమాట, బాగుంటుంది ఇది నీళ్ళ చెంబు. దానిలో కొద్దిగా అనమాట పసుపు కుంకుమ వేసి పువ్వు అయితే వేస్తాను. కొద్దిగా పసుపు, ఆ తర్వాత కొంచెం కుంకుమ, ఇంకొక పువ్వు అనమాట ఇందులోకి. ఇది చిన్నది నా దగ్గర ఉన్న వాటిల్లో, ఇది మందిరంలో పెట్టిన అంత బరువు అనిపించదు, బాగుంటుంది. అందుకోసమే ఇట్లా. ఆ పక్కనే ఎదురుగా జిల్లేడు గణపయ్య, చిన్న బుడ్డి జిల్లేడు గణపయ్య, దానిలో ఇంకా సాయిబాబా కూడా. ఈ 2 చిన్నవి అనమాట. ఇంక ఈ రెండింటికి ఒక ప్లేట్ సరిపోతుంది. అసలు పసుపు పెట్టినప్పుడు ఈ జిల్లేడు గణపయ్య చూడటానికి మామూలుగా ఉండదండి. ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే ఎప్పుడు ఒక 100 రూపీస్ అనమాట, ఇలాగే ఉంటాయి. ఇంకా వాళ్ళ పాదాల దగ్గర కూడా పువ్వులు పెట్టేస్తున్నాను. బాగుందండి ఈరోజు గులాబీ పూలతో మందిరం అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే ఆవు నెయ్యితో దీపారాజన అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మా ఇంటికైతే ఉగాది 2 రోజులు ముందే వచ్చినట్లుందండి. నాకైతే ఇంకా ఆహా ఫీలింగ్ వచ్చేస్తుంది. అని ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజే చేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయ మాత్రం ఉగాది రోజే అనమాట, ఆ పచ్చడితోనే. ఇంకా ఆ తర్వాతే ఉగాదికి ఉగాది అయిన తర్వాత ఇంకా పచ్చడి మనం మామూలుగా చేసేసుకోవచ్చు ఇంట్లో. అప్పటి వరకు అయితే ముట్టుకోము. దీపారాజన అయితే వెలిగించేద్దాం. ఇంకా దీపారాజన వెలిగించి దేవునికి అయితే నైవేద్యం సమర్పించేసి ఇంకా ఇలా అనమాట. ఇంకా ఈ సంవత్సరం అందరికీ కూడా కొత్త ఉగాది, కొత్త జీవితం చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. పువ్వులను అయితే ఇలా కొద్దిగా అనమాట, పువ్వులు చాలా ఉన్నాయి కదండి, ఇంక ఇంట్లో కూడా డెకరేట్గా ఇలా అయితే పెట్టేస్తున్నాను.
ఇంకా ఈ 2 గాజు బౌల్స్‌లో అయితే పూలు పెడుతున్నాను. ఎప్పుడైనా సరే ఇంకెక్కువగా ఉంటే ఇలా అయితే చేస్తాను. ఒకటైతే దేవుడి మందిరంలో పెట్టేసి ఇంకొకటి హాల్‌లో పెట్టేద్దాం అనుకుంటున్నా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.